ఈరోజు మనం ఐయుఐ ప్రాసెస్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఐయుఐ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ ఇంట్రాయూట్రిన్ ఇన్సెమినేషన్. ఐయుఐ ప్రాసెస్ ఎవరెవరికి చేస్తారు అంటే ట్యూబ్స్ రెండు ముందు ఓపెన్గా ఉండాలి ఐయుఐ ప్రాసెస్ చేయించుకునే వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ డాక్టర్స్ చాలామంది చెప్పరు అంటారు, మరి నాకు తెలియదు నిజంగా చెప్పరో చెప్తారో, కానీ నేను చెప్తున్నాను కదా, ట్యూబులు రెండు బాగుంటేనే ఐయుఐ, లేదు ఒక ట్యూబ్ అన్నా బాగుండాలి ఐయుఐ ప్రాసెస్కి. ఒక ట్యూబు బాగుండాలంటే ఇంకో ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ ఇన్ఫెక్ట్ అయిన ట్యూబు పనిచేయదు, ఇంకొక ట్యూబ్ బాగుంది ఐయుఐ చేయొచ్చు అంటాము. ఐయుఐ చేయడానికి ఒకవేళ ఆ ట్యూబ్ ఒకటే ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకోటి నిజంగా ట్యూబ్ బాగుంటే, మీ ఆయనకి అన్నీ బాగుంటే డెఫినెట్గా ఐయుఐ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి కదా. కానీ న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేదు, ఒక ట్యూబ్ కూడా బాగుందన్నారు, మా డాక్టర్ గారు మా ఐయుఐ చేయించుకోమన్నారు అంటారు. ఓకే, కరెక్టే. ఐయుఐ చేయించుకున్నా కూడా ఐయుఐ ఎక్కువ సార్లు చేయించుకోకూడదు, మ్యాక్సిమం 5 సార్లు 6 సార్లు కన్నా ఐయుఐ చేయించుకోకూడదు. అసలు ఫస్ట్ 3 సైకిల్స్ ఐయుఐ సైకిల్స్లోనే అసలు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. యూజువల్గా ఐయుఐ ప్రాసెస్లో మొత్తం 3 నెలల నుంచి 6 నెలల లోపు ఐయుఐ చేయించుకుంటే మ్యాక్సిమం 50 to 60% సక్సెస్ ఉంటుంది. ఎందుకు సక్సెస్ అంత పూర్తిగా ఉండదు అంటే దానిలో లోపల ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు మనకు తెలియవు. ఏం జరుగుతుందనేది మనకి ఏదో గుడ్డెద్దు వెళ్ళి చేలో పడి ఏది మేసిందో తెలియదు అన్నట్టు, పంట చేలో పడి పంట మేస్తుందో లేకపోతే గట్టును పడి గడ్డి మేస్తుందో తెలియదు అనమాట, దానికి కనిపించదు కదా. అట్లనే ఇక్కడ కూడా మనకి ఐయుఐ ప్రాసెస్లో మనకు అంతా కూడా ఏం జరుగుతుంది ఏం జరగదనేది తెలియదు. సో ఐయుఐ ప్రాసెస్ ఎవరెవరికి చేస్తాం? ఐయుఐ ప్రాసెస్ మెయిన్గా చేసేది మామూలుగా పెళ్ళైనాక 2-3 ఏళ్ళు నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, హస్బెండ్ యొక్క వీర్యకణాలు అన్నీ బాగున్నాయి అంటే ఐయుఐ ప్రాసెస్ అనేది మనం ముందు మొదలుపెట్టి బేసిక్ ప్రాసెస్ కింద చేస్తాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ప్రాసెస్ చేస్తాము. అలాగే 2 ట్యూబ్లు బాగుండాలి ఆడవాళ్ళకి, మగవాళ్ళకేమో వీర్యకణాలు కనీసం మనకి ఒక 20 మిలియన్స్ 20 to 30 మిలియన్స్ అన్నా ఉండాలి. ఆ యొక్క వీర్యకణాల కదలిక కనీసం ఒక 40-50% అన్నా ఉండాలి. అలాగే వీర్యకణాలు మార్ఫాలజీ బాగుండాలి, అంటే స్ట్రక్చర్ బాగుండాలి, వీర్యకణాల్లో ఎలాంటి అవకరాలు ఉండకూడదు, ఇలా ఈ విధమైన ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే ఐయుఐ ప్రాసెస్ సర్వైకల్ మ్యూకస్, ఆడవాళ్ళ యొక్క గర్భసంచి ద్వారం దగ్గర ఉన్న జిగురు పదార్థం బాగా జిగురుగా ఉండి లోపలికి గనక ఆ యొక్క వీర్యకణాలను ఎంటర్ చేయనివ్వకుండా ఉంటే, గర్భసంచి ద్వారం లోపలికి కనుక ఎంటర్ చేయనివ్వకుండా ఉంటే అలాంటి వాళ్ళల్లో కూడా ఐయుఐ చేస్తాం. సో ఇలా ఐయుఐ చేసేటప్పుడు మనము అసలు ఏమేం చేస్తాము? ఐయుఐ అంటే అసలు ఎలా మొదలు పెడతారు డాక్టర్ గారు అని మీరు అడిగారు అనుకో. ఐయుఐ బయట వచ్చిన 2వ రోజు నుంచి కొన్ని మందులు కానీ ఒట్టి ట్యాబ్లెట్సే కానీ, లేకపోతే ఒక్కోసారి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే ఒక్కోసారి ఒట్టి ఇంజెక్షన్సే కానీ ఇస్తాము. ఒక్కోసారి 3 నుంచి 5 వరకు కూడా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. అలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ నెలలో ఆ యొక్క సైకిల్ అంటే ఒక నెల రోజులు కదా మనకి సుమారుగా, ఆ నెలలో ఒక 2 సార్లు 3 సార్లు స్కాన్ చేస్తాం. గుడ్డు పెరుగుతుందా లేదా చూసుకుంటాం, గుడ్డు పక్వానికి వచ్చిందా లేదా, ఒక పర్టికులర్ సైజ్ వచ్చిందా లేదా చూసుకుంటాం. ఆ సైజ్ వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్, ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్, హెచ్సిజీ అనే ఇంజెక్షన్ ఇచ్చి ఆ యొక్క ఎగ్ రప్చర్ అయ్యేటట్లు, అంటే ఆ యొక్క ఓవరీలో నుంచి ఎగ్ బయటకు వచ్చేటట్టు చూస్తాం. అలా స్కాన్లోనే మనకి ఎగ్ పగిలిందా లేదా అనేది తెలుస్తుంది. ఎగ్ బయటకు వచ్చిందా లేదా కూడా తెలియదు, ఆ ఎగ్లో జీవం ఉందా కూడా లేదో కూడా తెలియదు మనకి ఐయుఐలో. అలాగే ఐయుఐలో ఏం చేస్తామంటే హస్బెండ్ యొక్క స్పెర్మటోజోవా తీసుకుంటాం. ఆ స్పెర్మటోజోవాని బాగా మంచిగా వాష్ చేసి ఓన్లీ వీర్యకణాలు మాత్రమే సెపరేట్ చేస్తాము. దానిలో ఉన్న డెబ్రిస్ తీసేస్తాము, దానిలో ఉన్న జ్యూస్ లాంటివి తీసేస్తాము, దానిలో ఉన్న డెడ్ సెల్స్ తీసేస్తాము, దానిలో ఉన్న ఆ యొక్క వీర్యకణాల్లో ఉన్న అవకరమైన వీర్యకణాలను తీసేస్తాము. ఇవన్నీ తీసేసి మంచిగా ఉన్న వీర్యకణాలను మాత్రమే మంచి ప్రోటీనేషియస్ డైట్ వేసి దానికి బాగా బలంగా తయారు చేసి, పెళ్ళికి ముందు ఆడపిల్లని ఎలా తయారు చేస్తారని అందంగా ఉండటానికి బాగా జ్యూస్లు ఇచ్చి అట్లా మంచి ప్రోటీనేషియస్ డైట్ ఇచ్చేసి వాటికి మంచి పవర్ఫుల్గా పక్వానికి వచ్చేలాగా మంచి పవర్ఫుల్గా చేసి వాటిల్ని ఆ యొక్క గర్భాశయం లోపల పొరలో ఈ ట్యూబ్స్ దగ్గరికి ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ ఎగ్ ఇక్కడ నుంచి పగిలి ఈ ఎగ్ని ఇక్కడ ఇది తీసుకుంది, ట్యూబ్ తీసుకుంది అనుకుంటాం. ఆ టైంలో ఇంజెక్ట్ చేస్తాం. ఆ టైంలో ఈ 2 ఇక్కడ కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి ప్రాసెస్ అయిన తర్వాత డివిజన్ అయ్యి ఇక్కడ గర్భసంచి లోపల మామూలుగా పిండం నాటుకుంటుంది. ఇలా నాటుకోవడం అనేది మనకి పూర్తిగా జరిగింది లేదో తెలియదు. అలాగే ఈ యొక్క ఎగ్ ఇక్కడికి వచ్చిందా లేదో తెలియదు. ఓన్లీ మనం మాత్రం ఈ యొక్క స్పెర్మటోజోవాని మంచిగా తయారు చేసి విడుదల చేస్తాము. ఈ ఫర్టిలైజేషన్ అయ్యి చక్కగా అయితే వెంటనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అది 1 నెలలోనే రావచ్చు, 2 నెలలు 3 నెలలు టైం పట్టచ్చు. మ్యాక్సిమం 5 to 6 months లోపల కంటే ఎక్కువగా
మనం ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయకూడదనమాట. సో ఈ లోపల ఉన్న మైక్రో స్ట్రక్చర్స్ అవన్నీ కూడా బాగుండాలి. ఒక్కోసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ అంటాం, కానీ అన్నీ బాగుంటే మాత్రమే ఆ ఎగ్ రావడం లేట్ అయితే మనం ఇది చేసుకుంటాం. అలాగే ఓవరీ కూడా బాగా పనిచేయాలి. యూజువల్లీ పీసీఓఎస్ కేసెస్లో కూడా మేము ఒక్కోసారి ఐయుఐ ముందు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము. డ్రగ్స్ వలన కనుక మనకి సక్సెస్ అవ్వకపోతే ఇమీడియట్గా పీసీఓఎస్లో మంచి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి ఎగ్ రావడం ప్రాబ్లం కాబట్టి అక్కడ ఆ ఎగ్ని సరిగ్గా రప్పించి ఎండోమెట్రియంని కూడా బాగా తయారు చేసుకుని ఆ ఎగ్ని ఆ ఎగ్ టైంకి వచ్చినప్పుడు మనం ఐయుఐ ప్రాసెస్ చేస్తాము. ఎండోమెట్రియం ఇంప్రూవింగ్ కూడా మంచి హార్మోన్స్ అవన్నీ ఇస్తాం. సో ఇప్పుడు అయిపోయింది. ఐయుఐ చేసిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ ఇస్తాము. రెస్ట్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాం. న్యాచురల్గానే ఉండొచ్చు. మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళకి ఇష్టమైతే కలవచ్చు, మామూలుగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడతా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంచుకోకూడదు, తీసేయాలి. ఎక్కువగా ప్రాణాయామం కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ అలా చేసుకుంటా ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అన్ని వర్కులు మామూలుగానే చేసుకోవచ్చు. అసలు ఏమీ జరగనట్లు ఉంటే కనుక ఐయుఐ తొందరగా సక్సెస్ అవుతుంది. అసలు ట్రీట్మెంట్ తీసుకున్నామని మూడో కంటోడికి తెలియకూడదు. నీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, సక్సెస్ అయిపోవాలి. అలా కాకుండా కనుక అస్తమానం 10 మందితో డిస్కస్ చేసి మేమీ ట్రీట్మెంట్ అనుకునేవాడికి సక్సెస్సే అవ్వదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత నెట్ ద్వారా నెట్లో చదువుకుని ఇదేంటంటే మీకున్న ప్రాబ్లం గురించి కాకుండా 1,000,000 ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగులుకుని అసలైన మెయిన్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు ఆ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. కాబట్టి నెట్ ద్వారా వెళ్ళొద్దు. లేకపోతే పలానా 10 మంది వాళ్ళు ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీ ఫ్రెండ్కి వచ్చిందా లేదా, నీతో పాటు తీసుకున్నామకి వచ్చిందా లేదా, ఇవన్నీ అనవసరం. ఫస్ట్ నువ్వు చూసుకునేది నీకు వచ్చిందా లేదా అనేదే ముందు చూసుకో. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరి సంగతి నువ్వు పట్టించుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నీకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నీది ఒక రకమైన ప్రాబ్లము, వాళ్ళది ఒక రకమైన ప్రాబ్లము. ఆమె కడుపుల నొప్పి ఉంటుంది, నీకు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. మళ్ళీ నీకేంటి కడుపుల నొప్పి ఒకటే ఉంది, నీకు వైట్ డిశ్చార్జ్ ఎందుకు లేదు, నా కడుపుల నొప్పి ఎందుకు లేదు అనే మాటలు మాట్లాడుకోకూడదు మనం. అది చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్. ఐయుఐ కూడా కాన్సిక్యూటివ్గా తీసుకోండి. ఇది నేను ఇచ్చే సలహా. ఐయుఐ తీసుకున్నారు, ఈరోజు ఒక రోజు తీసుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత 3 నెలల తర్వాత తీసుకుని మళ్ళీ 1 ఇయర్ తర్వాతను 3 ఇయర్స్ తర్వాత తీసుకోవద్దు. ఐయుఐ తీసుకున్నారంటే ఏకదం ఒకేసారి 3 సైకిల్స్ కానీ 6 సైకిల్స్ కానీ అలా తీసుకోండి. వస్తే వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళిపోదురు. కానీ ఐయుఐ ట్రీట్మెంట్ తర్వాత ఏమేమి డ్రగ్స్ తీసుకోవాలి? యూజువల్గా ఐయుఐ ట్రీట్మెంట్ తర్వాత హార్మోన్స్ ఇస్తాము. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అవసరమైనప్పుడు, లేదంటే ఎండోమెట్రియం బాగా బెటర్గా రిసీవ్ చేసుకోవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అవి ఇంటర్ల్యూకిన్స్ అవన్నీ మంచిగా ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఇంకొక వేరే కొన్ని డ్రగ్స్ ఇస్తాము. లేదంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, పీరియడ్ టైం దాటిపోయి వారం రోజులు అయితే కనుక ప్రెగ్నెన్సీనా కాదా అని టెస్ట్ చేసుకోవచ్చు. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదు ఒకవేళ పీరియడ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ బయట ఉన్న 2వ రోజు నుంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవాలి.